బాబు, ఎవరండి లోపల? అయ్యగారు, అయ్యగారు. ఎవరు మీరు? పోలీస్ కృష్ణ గారి ఇల్లు. నేనే. ఏంటి? నువ్వు చెప్పవే. నువ్వే అడగవయ్యా. ఏ ఏంటి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? ఏం కావాలి మీకు? అది పాప. పాప? ఏ పాప? అదేనయ్యా, మీ ఇంట్లో ఉందే జ్వాల. ఆ పాప నా పాపని మీకు తెలుసు. అయినా ఇప్పుడు నా పాప కోసం మీరు ఎందుకు వచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ? ఓసారి చూడండి అయ్యా మీరు. ఈ ఫోటో మీకు? ఈవిడేనయ్యా, మీ పాపని మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడుందో చెప్పండి. తెలిస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం కదయ్యా, తెలియకే మీ దగ్గరికి వచ్చాము సార్. ఇదిగో చూడండి, ముందు మీరు కంచి బయలుదేరండి. వెళ్ళండి. ఇప్పుడు నా పాప కనుక మిమ్మల్ని చూస్తే? చూస్తే మీకు తెలీదు, నష్టం జరిగేది మీకు కాదు, నాకు. ఇప్పుడు ఎట్టాగయ్యా? మీరు పాపని ఇవ్వకుండా మాకేదారి సోపకుండా ఉంటే ఎట్టాగయ్యా? సరే, మీరు ఇక్కడే ఉండండి. ఇదిగోండి, ఈ ₹1,00,000 ఉంచుకోండి. ఇన్నాళ్ళు నా పాపని పెంచారు కాబట్టి పోలీసు అయ్యుండి కూడా డబ్బులు ఇస్తున్నాను. ఇంకెప్పుడు నా పాప కోసం ఇక్కడికి రావద్దు. వెళ్ళండి. ఒక్కసారి పాప. ఏయ్, చెప్తే అర్థం కావట్లేదా? పోలీసు అయ్యుండి కూడా మీకు డబ్బులు ఎందుకు ఇచ్చాను తెలుసా? మీకు భయపడి కాదు, ఇన్నాళ్ళు నా పాపని పెంచారన్న ఒకే ఒక కారణంతో. ఇంకెప్పుడు నా పాపను చూడడానికి రాకండి, ఎక్కడ నా పాపని కలవడానికి ప్రయత్నించకండి. వ్యతవేషాలు వేశారో ఇద్దరిని జైల్లో పడేస్తాను. డబ్బెక్కడా? డబ్బా? డబ్బేంటి? ఐడియా ఇచ్చి నాకే హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నారనమాట. నువ్వు చెప్పిన టైంకే వెళ్ళాం, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాం, కానీ డబ్బులేమి ఇవ్వలేదు. ఒట్టు. ఆహా, అడుక్కుంటే కాస్త కోస్తూ ఆనందంగా ఉంటారు, కానీ లాక్కుంటే లాకప్లో ఉంటారు. అమ్మో, డూప్లికేట్స్ లో ఉండండి. పొడ్లో దోపుకున్న ₹1,00,000 ముందు బయటికి తీ. ఇంత కష్టపడితే 5,000 అన్యాయం కదూ? న్యాయంగా ఇవ్వటానికి మీరేమి చెమటోర్చలేదు, అబద్ధాలు చెప్పారు. చూస్తాను, గిన్నెలో ఉన్న అన్నం మొత్తం తినేసి ఆకలికి ఎలా తట్టుకుంటుందో అది చూస్తా. అమ్మా అమ్మా. ఏంటమ్మా? పనులన్నీ చేశానమ్మా, చాలా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అన్నమా? అంటే నువ్వు ఇంకా తినలేదా అమ్మా? తినలేదమ్మా. నువ్వు తినేసావనుకొని మొత్తం అన్నం నేనే తినేశాను, పాపిస్తుదాన్ని. అమ్మా అలా అనొద్దమ్మా. నా పాప పడిపోయింది. అలాగా, ఇక్కడ కూర్చోపెట్టండి. ఏమైంది? ఎక్కడ తగిలింది? ఇదిగోండి, ఇదిగోండి. ఏంటమ్మా ఇది? చిన్న దెబ్బే కదా, ఆయింట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఎందుకింత హడావిడి చేస్తున్నారు? కల్పన, పాపకి ఎలా ఉంది? డాక్టర్, ప్రాబ్లం లేదుగా? ఏమీ లేదండి, పాపకు చాలా చిన్న దెబ్బ తగిలింది. హాయిగా ఇంటికి తీసుకెళ్లొచ్చు మీరు. ఊరుకో కల్పన, చిన్న దెబ్బేనంట. డాక్టర్ గారు, నా పాపకేం కాదు కదా? పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంత ఉన్మాద స్థితిలో ఉండకూడదు.